మీకు మీలోని ఆనందం వచ్చే ప్రయోగాన్ని చెయ్యండి. ఉదయం నిద్ర నుండి లేవగానే వెంటనే ఛాయ్ కోసం ఇటు అటు తొంగి చూడకండి. రాత్రికి దినమంతా పనుల యొక్క అలసటను పోగొట్టుకోవడానికి రాత్రికి మన మనస్సు, బుద్ధి ఏ పరమాత్మలో మునిగిపోయిందో ఆ పరమాత్మనితో మన మనస్సు ఈ సమయంలో శాంతంగా, మధురంగా ఉంది. మనం ఆ పరమాత్మకి నమస్కరిస్తాం. మరి నువ్వు ముస్లిం అయితే అల్లా అను, మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మాకు అల్లా అనడంలో భయం కలగదు. మరి మీకు రామ అనడంలో భయం ఎందుకు కలుగుతుంది? జయరాంజీకి కృష్ణ అనడంలో మీకు ఎలర్జీ ఎందుకు కలుగుతుంది సోదరా? సబ్ ఏక్ నూర్ కే లా ఇలాహ్ ఇల్లల్లాహి, ఆ మాలిక్కి మించి వేరొకరు ఎవరూ లేరు. అటువంటప్పుడు అది విరగొట్టు, ఆ కాఫిర్ని చంపు, నరికెయ్యి, ఖుదా స్వర్గాన్ని ఇస్తాడు మనకి. కాదు కాదు, ఈ మాట కాదు. దేనిలో అందరికీ మేలు ఉందో దానిలోనే నీ శ్రేయస్సు ఉంది. దానితోనే ఖుదా మరియు భగవంతుడు రాజీ అవుతారు. జయరాంజీకి. ఉదయం 2 నిమిషాలు పక్క మీదే 1-2 నిమిషాలు శరీరాన్ని లాక్కో. దాంతో ఆ జీవనశక్తి ఎక్కువ అవుతుంది. ఏ విధంగా డాక్టర్ ఇంజెక్షన్ లాగుతాడో ఆ విధంగా నిద్ర నుండి లేచి 2-3 నిమిషాలు శరీరాన్ని సాగది. మళ్ళీ వదుల్చేయి. దానిలో ఎక్కడ నీకు వెల్తి ఉందో, శరీరానికి అవసరం ఉందో అక్కడ ఎనర్జీ సమకూరుతుంది. మళ్ళీ 2 నిమిషాలు శాంతంగా కూర్చో. శ్వాసలోనికి వెళ్ళినప్పుడు శాంతి, బయటకు వచ్చినప్పుడు లెక్క పెట్టడం. ఇక ఆఖరి 2 నిమిషాలు పగలబడి నవ్వాలి. మీ ఆరోగ్యానికి ఆనందం కలుగుతుంది, మీ ఆరోగ్యానికి రక్షణ కలుగుతుంది, మీ మనస్సుకి ప్రసన్నత లభిస్తుంది. ఇంకా ఈ షరాబ్, కబాబ్, డిస్కో, విస్కోల బానిసత్వాన్ని విడిచిపెట్టడంలో సఫలుడు అవుతావు. హరినామం అనే మద్యాన్ని ఉదయం నుంచే తాగడం మొదలుపెట్టాను. రాత్రికి ఎప్పుడైతే పడక మీదకి చేరుకుంటావో, దినమంతటా ఏ పనైతే నీవు చేశావో వాటి గురించి నెమరు వేసుకో. పని చేసే శక్తి దానివల్లే వచ్చింది. నమ్ము నమ్మకపో. నీ చేతులు కాళ్ళు యంత్రాలు మాత్రమే. పవర్ హౌస్ అయితే చైతన్య ఆత్మయే. బుద్ధికి కూడా దాని నుంచే శక్తి లభించింది. మనస్సు కూడా అక్కడి నుంచే వచ్చింది. శరీరానికి కూడా అక్కడి నుంచే. ఓ పరమేశ్వర, రోజంతా నేను ఏదైతే పని చేశానో, ఈరోజు ఏ పనైతే నేను చేశానో దానిలో యోగమే లేదు, నీ యొక్క స్మరణ లేదు. అందుకే నాకు ఆనందం రాలేదు. నా పనుల్లో వెలితి ఉంది. ఈరోజు ఏవైతే జాగ్రత్తగా మంచి పనులు చేశానో రేపు ఇంతకంటే మంచి పనులు చేస్తాను. ఇప్పుడు కొంచెం బాగా చేస్తాను, ఇంకా పొగట్టల వాంఛ బాధిస్తుంది. కొద్దిగా చేస్తాను, అహంకారం పొంగి వస్తుంది. పని ఇచ్చేవాడివి, చేయించేవాడివి కూడా నువ్వే, కానీ మధ్యలో అహంకారం చొరబడుతుంది. ఓ ప్రభు, చెడు పనులనైతే చాటుమాటుగా చేసేస్తాను, మరి మంచి పనులు చేస్తాను, కానీ చూపించే అలవాటు వలన మంచి పనుల యొక్క ఆనందము దూరం అయిపోతుంది. ఇప్పుడు మంచి పనులను నీవు చూస్తావు, చెడ్డవాటిని కూడా చూస్తావు. రేపటి నుండి చెడ్డ చెయ్యను, ఇక మంచి చేయడంలో నీ యొక్క తోడు మరియు సహాయం కావాలి. ఆ విధమైన కృపను చూపించు. కుమారుడు చెడ్డ కుమారుడు కావచ్చు, తల్లి చెడ్డ తల్లి కానేరదు.